ఆబ్వియస్‌లీ అబ్బాయిలైతే కనెక్ట్ అయ్యేలాగా ఉంది. ఇది రెగ్యులర్‌గా అందరు అమ్మాయిలు కొంచెం అంటారు కదా! హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్స్. సో ఈరోజు మనం ఒక హలో. కొత్త తెలుగు ట్రైలర్‌తో వచ్చాము. 'డార్లింగ్' అంట. ఏం డార్లింగో ఏంటో చూడాలి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమో 'ప్రియదర్శి' ఉన్నాడంటే ఆబ్వియస్‌లీ కామెడీ ఓరియెంటెడ్ బట్ చూద్దాం. పోస్టర్ చూస్తేనేమో ఇట్స్ లైక్ ఇట్స్ గివింగ్ సమ్ అదర్ వైబ్. సో ఏంటో మరి. చూద్దాం. సో గైస్ ట్రైలర్ చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి అన్నిట్లో ఫస్ట్ మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు కాబట్టే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయాడు. ఒక కాలంలో అమ్మ ఇప్పుడు అవ్వ. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హనీమూన్ కి ప్యారిస్ కి తీసుకెళ్తాను మిస్. ఆహా! ఆహా! ప్యారిస్ గురించి ఇంత బాగా చెప్తున్నావు, ఎన్నిసార్లు వెళ్ళావేంటి? పెళ్ళైన తర్వాత స్పౌస్ కాలం లో నా వైఫ్ పేరు రాసేదాకా నేను పాస్పోర్ట్ తీసుకోను సార్. Too much. ఇలాంటి ఎవడో 7 అడుగులు వేయకుండానే 7 కొండలు ఎక్కేసాను అనుకున్నాడంట. మీ ప్రాబ్లం కి కరెక్ట్ సొల్యూషన్ నా దగ్గర ఉంది. బలికి పోయే మేకకి బల్బ్ ఎక్కువ అంట. మీరు అమ్మాయిని పిలిపించేస్తే నేను తాళి కట్టి ఇమీడియట్ గా ప్యారిస్ ఫ్లైట్ ఎక్కేస్తాను. అల్టిమేట్ మోటో అని. లైఫ్ లో ఏ డెసిషన్ నీ కోసం నువ్వు తీసుకోలేదు. నేను డిసైడ్ చేసుకో, నేను డెసిషన్ తీసుకున్నా, మనం పెళ్లి చేసుకుంటాం. సరే పెళ్లి చేసుకుందాం పదా. ఈ సంవత్సరం నీకు చాలా fast గా పెళ్ళైతే చేస్తున్నారు. నువ్వు వంగలేవు, ఊపలేవు. లెట్స్ స్టార్ట్ అవర్ లైఫ్ విత్ ఎ కిస్. ఈయనమ్మ పెద్ద మహానట్రా ఇది. మార్షల్ ఆర్ట్స్ ఏంటి? ఆనంద్కి దయ్యం పట్టింది. నీ భార్య ఒంట్లో ఏదో క్షుద్రశక్తి చేరిందిరా. అరే క్లియర్ గా నాకు అర్థమయ్యేటట్టు ఒక లైన్ లో చెప్పమ్మా. నీ వైఫ్ కి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది. ఓ అపరిచితుడా? నీకేదో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని. ఇట్లనే ఉంటది బేటా లైఫ్. అట్లా చేస్తావు అనుకున్నా, ఇట్లా చేస్తున్నావు అవరా. నీకు నా మీద ప్రేమే లేదనిపిస్తోంది. లేదా నంది, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే ఇష్టం లేదని చెప్పే. నువ్వంటే ఇష్టం లేదు. నిజంగానే నేనంటే ఇష్టం లేదా? అబ్బా ఇది రెగ్యులర్‌గా అందరు అమ్మాయిలు అంటారు కదా! పిచ్చికిటే పట్టిందా? ఆనంద్కి స్ప్లిట్ అయిపోయినాయి పర్సనాలిటీ. ప్యారిస్ చుట్టూ డ్రీమ్స్. ముందుకుంటే అపరిచితుడు, ఎనక్కుంటే రెమో, కొప్పు కొట్టుకుంటే రాము. ఇంత క్లియర్ గా డిఫరెన్సియేషన్ ఉంటేనే ఆడియన్స్ కి అర్థం అవుతుంది. బట్ ఇది అర్థం అవ్వడానికి అబ్బాయిలకి ఈజీగానే అర్థమైపోద్ది. కరెక్టే. కనెక్ట్ కానీ ఇది అవుతారు నార్మల్. అనుకుంటా బానే. ఈ ఈ ఈ ట్రేట్స్ అంతా నార్మల్ గానే ఉంటాయి కదా అందరిలో బేసిక్‌గా. ఐయామ్ నాట్ షూర్, నాలో అయితే లేవు. సో గైస్ ట్రైలర్ చాలా కామెడీగా ఉంది అది. సో సినిమా డెఫినెట్లీ ఎంటర్‌టైనింగ్ గా ఉంటది. 19 జులై వస్తుంది అంటున్నారు. సో డెఫినెట్‌గా చూడొచ్చు. ఏమంటాను? అంతే కదా! యాక్చువల్లీ డైలాగ్స్ కానీ, కామెడీ అయితే ఆఫ్‌కోర్స్ ట్రైలర్‌లోనే కనిపించింది. సో కామ్ గోయింగ్ జస్ట్ ఒక టైమ్ పాస్ అవ్వడానికి బావుంటది నాకు తెలిసి, కొంచెం నవ్వుకోవడానికి. యాహ్! అండ్ నాకు తెలిసి ఆబ్వియస్‌లీ అబ్బాయిలైతే కనెక్ట్ అయ్యేలాగా ఉంది మూవీ. సో సో గైస్ ఇది ట్రైలర్. లైక్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.